ద లిటిల్ ర్యాబిట్స్ బిగ్ గార్డెన్. ఒక చల్లటి వసంతపు ఉదయం చిన్ని కుందేలు రోసి తాను వేసుకున్న తోటలో విత్తనాలు వేయడం ప్రారంభించింది. తలపై తోట పనుల టోపీ, చేతిలో చిన్న నీళ్ళ కుండి పట్టుకుని చిరునవ్వుతో ముద్దుగా పనిచేస్తూ ఆ తోటను ప్రేమగా పోషించింది. రోజులు గడిచాయి. రోజు చేసిన కష్టానికి ఫలితం కనిపించింది. రంగురంగుల పూలు వికసించాయి. నల్లటి మట్టిలో నాటిన క్యారెట్లు బయలుదేరాయి. ఎర్రటి టమాటాలు కొమ్మలపై వెలిగాయి. రోజీ గర్వంగా తాను పెంచిన తోటను చూసి మురిసిపోతుంది. ఒక సాయంత్రం ఎవరో తోటను పక్క నుంచి చూస్తున్నట్టు అనిపించింది. అవును, అది రాకీ, ఒక రకూన్, అంటే ఒక నక్కలాంటి అడవి జంతువు. దొంగతనపు నవ్వుతో దొంగగా అడుగులు వేస్తూ తోటలోకి ప్రవేశించాడు. ఆ రుచికరమైన కూరగాయలపై అతని కన్ను పడింది. అసలేం జరుగుతుందో తెలియకముందే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. బలమైన గాలులు వీచాయి. భారీ వాన పడింది. రోజీ మరియు ఆమె మిత్రులు పరుగులు పెట్టారు. తోటను కాపాడాలని ఎంతగానో ప్రయత్నించారు. వర్షం ఆగిన వెంటనే కొత్త సమస్య వచ్చి పడింది. పురుగులు, చిన్న స్లగ్స్, ఎఫిడ్స్ వంటి పురుగులు తోటను ఆక్రమించాయి. రోజీ కంగారు పడింది, కానీ ఆమె విసుగుపడలేదు. మిత్రుల సాయంతో తోటను మరలా ఆరోగ్యంగా చేసింది. చివరికి పంట పండుగ వచ్చింది. రోజీ మరియు అడవిలో మిత్రులు కలిసి పండిన కూరగాయలను చూసి ఆనందంగా నాట్యం చేశారు. హాస్యంతో పంచుకునే ఆనందంతో ఆ తోట నిజంగానే ఒక మైత్రి స్థలంలా మారిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటి? కష్టపడి పని చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిండర్ జాయ్.